కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. అటు రాజధాని నిర్మాణం చకచకా జరిగిపోతోంది. ఇటు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో 6 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి ఓ పీడకలలా మారింది. అభివృద్ధి పనులు లేక, పెట్టుబడులు రాక, సంస్కరణల ఊసన్నదే లేక ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఏపీ మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. సీఎం చంద్రబాబు సంకల్పానికి కేంద్రం సహకారం తోడవటంతో ఏపీ మళ్లీ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న నేమ్ ఫేమ్తో జగన్ పాలనలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు మళ్లీ ఏపీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించి దిగ్గజ సంస్థలు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ వెళ్లారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఈ పర్యటన వేదిక చేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, పోర్టుల కనెక్టివిటీ, 1000 కిలోమీటర్ల పైగా తీర ప్రాంత నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోతో పాటు వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు. మరోవైపు ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఇన్వెస్టోపియా సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో యుఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు 200 మంది హాజరయ్యారు. ఏపీలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. And also Andhra is very rich in water resources, very rich in agriculture. And also if you see logistics, and also agriculture, agro-processing and also agriculture, we are very strong in horticulture, aquaculture and also commercial crops, vegetables and fruits. No other state can give this type of strength for investors. అటు జగన్ హయాంలో వెలవెలబోయిన అమరావతి సైతం సీఎం చంద్రబాబు సారథ్యంలో సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIII భాగస్వామ్యం కానుంది. దీనిలో భాగంగా అధునాతనమైన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏర్పాటుకు సంస్థ ముందుకొచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలతో పాటు విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీంతో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. కాగా అమరావతిలో వచ్చే జనవరిలో 152 బిట్ క్వాంటమ్ కంప్యూటరింగ్ ఆవిష్కృతం అవుతుందని ఇన్వెస్టోపియా సదస్సులో మంత్రి లోకేష్ తెలిపారు. ఈ నిర్ణయం అమరావతి ఎకోసిస్టమ్ ను సమూలంగా మార్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. So the first quantum 150-bit qubit computer is going to be coming here to Amravati. And that's where I think there's a lot of areas that we can actually collaborate in terms of curriculum, in terms of investments. We did discuss opportunities about data embassies, where India's data can be housed in an embassy in UAE and vice versa, hopefully in Visakhapatnam. And I think this kind of collaboration at a G2G level. దావోసులో చంద్రబాబుతో మాట్లాడిన 5 నిమిషాల్లోనే ఆయన విజన్ నచ్చి 6 నెలల్లోనే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చామని యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏపీ నిలయమని, యుఏఈ ఎకనామిక్ కారిడార్ లో ఏపీ కీలక భాగస్వామి అవుతుందని, స్టార్టప్ ఈక్యుబేషన్ పై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. We're not talking just about India. We're going to talk about Andhra Pradesh, a state where I met the Chief Honorable Minister back in Davos. It took me 5 minutes, and I met this visionary leader who said, "Come to Andhra. I'll show you Andhra Pradesh the way it should be."
This was January, today we're in July. 6 months down the line, here we are. మరోవైపు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా ఏపీకి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సై అంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 5,94,454 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 5,56,568 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మొత్తానికి విధ్వంసం నుంచి వికాసం వైపు, అగాధం నుంచి అభివృద్ధి వైపు ఏపీ పరుగులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం రాకతో అన్ని రంగాల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.